ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతయు తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి మమ్మల్ని ప్రేమించి మా చేయి పట్టి నడిపించి తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి నేను మమ్మల్ని అడుగుపెట్టించేటువంటి విధానాన్ని బట్టి తండ్రి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి దేవా, మేమంతా కూడా చిన్న మందగా చూడు ప్రభా, మీ యొక్క విలువైన సంగతులను ధ్యానించుచుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి తండ్రి. నా నోటి నుంచి పలుకుతున్న ప్రతి మాట ప్రభా మీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. మరి మీ పిల్లలైనటువంటి మా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను తండ్రి మీ వాక్యం కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మరి ఒకసారి శుభాభివందనం తెలియజేస్తూ, మరి మా వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి కోటి అన్నయ్య గారు, మరి నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరం దినంలో ఇలా దేవుని యొక్క సన్నిధిలో కూడి దేవుని యొక్క మాటల చేత మరి ఆయనలో పడేటువంటి ఆనందం చాలా గొప్పది. కనుక ఈ యొక్క నూతన సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుని వాక్యంలో ఆనందించవలసి వారిగా ఉండటానికి మనం అందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. మరి ఇప్పుడు వాక్యాన్ని ప్రారంభించుకునటానికి ముందు ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను. అడగమంటారు కదా? ప్రశ్న అనగానే ఏదో పెద్ద ప్రశ్న అని మీరు అనుకోవద్దు. లేదా గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించినట్టుగా కానీ లేదా యూనివర్సిటీ బోర్డుకి సంబంధించినటువంటి ప్రశ్న అనుకోవద్దు. ఎవరైనా చెప్పగలిగే అతి సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. క్రిస్మస్ ముందా, న్యూ ఇయర్ ముందా? చెప్పండి. న్యూ ఇయర్ ముందా? క్రిస్మస్ ముందు కాదా? మొన్న వారం రోజుల క్రితమే కదా మనం క్రిస్మస్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడే న్యూ ఇయర్కి వచ్చేసాము. ఓకే, కొంతమంది క్రిస్మస్ ముందని చెప్తారు, మరి కొంతమంది జనవరి 1 అని చెప్తారు. సరే, ఈ ప్రశ్న అడగటానికి కారణం ఏంటంటే నేను చెప్పేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నే. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, క్రిస్మస్ ముందు అని అన్నారు అనుకోండి, అదేంటండి జనవరి 1 కదా, క్రిస్మస్ ముందు ఎలా అవుతుంది అని చెప్పేసి అంటారు. ఒకవేళ జనవరి 1 అంటే క్రిస్మస్ ముందే అయిపోయింది కదా, జనవరి 1 ఇప్పుడు వచ్చింది కదా 2026కి అని చెప్పేసి అంటారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలు సమాజంలో తలెత్తుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని మనం కలిసి నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, సరైన సమాధానం చెప్పు అన్నప్పుడు, సరే ఓకే చెప్తాను అన్నప్పుడు, మరి మీరు చెప్తే ఆ సమాధానం అవునైనా అనాలి లేదా కాదు అనైనా అనాలి. ఈ రెండు తప్ప వేరే ఏది చెప్పొద్దు అని చెప్పేసినప్పుడు ఆ వ్యక్తిని ఒక మాట అడుగుతారు, నువ్వు మనిషి కాదు కదా అని అంటాడు. దానికి సమాధానం ఏం చెప్తాడు? నువ్వు మనిషివి కాదు కదా అంటే కాదు అని చెప్తాడా, అవునని చెప్తాడా? అవునంటే ఒప్పేసుకున్నట్టే, కాదు అని చెప్తే అయినా కూడా ఒప్పేసుకున్నట్టే. ఇలా కొంచెం విచిత్రంగా ఉండేటువంటి కొన్ని ప్రశ్నలు. కానీ ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పినా బాధగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ ముందా, న్యూ ఇయర్ ముందా? క్రిస్మస్ వస్తే న్యూ ఇయర్ వస్తుందా అనేది మన అంశం. డిసెంబర్ 25 వస్తే జనవరి 1 వస్తుందా అనేది కాదు. క్రిస్మస్ వస్తే న్యూ ఇయర్ వస్తుందా? ఆలస్యం చేయకుండా చాలా జాగ్రత్తగా, నేను కూడా త్వరగానే ముగిస్తాను ఎందుకంటే సమయం ఎక్కువైంది కనుక.
మరి ప్రతి విషయం కూడా, ప్రతి మాట కూడా ఆలకిస్తూ ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి? మన దృష్టిలో క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనేది అంటారు. కానీ ఈ రోజుల్లో ఏ ఆలయంలోనైనా క్రీస్తుని నిజంగా ఆరాధిస్తున్నారా? ఆలోచించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు అనేది జగమెరిగిన సత్యం. నువ్వన్నది కాదు, నేనన్నది కాదు, జగమెరిగినటువంటి సత్యం. క్రీస్తు పుట్టాడు అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ పుట్టిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి అంశంగా మీకు ప్రారంభంలో అనిపిస్తుంది. ముగింపులోకి వచ్చేసరికి అది న్యూ ఇయర్కి సంబంధించినటువంటి అంశంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో మీకు చెప్పాను కనుక మీరు అదే కోణంలోనే ఆలోచించుకుంటూ వినాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చేసి గొర్రెలు కాల్చుకునేటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చేసి ప్రజలందరికీ కలుగుబో సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. యూదయ దేశంలో బెత్లెహేము ప్రాంతంలోని ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే సమాచారం అందజేయగానే అక్కడ ఉన్నటువంటి గొల్లలు వారందరూ కూడా చాలా సంతోషంతో, చాలా ఆనందంతో వెళ్ళి ఆ పశువుల పాకలు ఉన్నటువంటి యేసుప్రభు వారిని సందర్శించడం జరిగింది. అది జరిగినటువంటి కొంతకాలానికి ఎక్కడో ఉన్నటువంటి గ్రీస్ దేశస్థులు జ్ఞానులు వారికి తెలిసినటువంటి సమాచారం ప్రకారం వారు అక్కడి నుంచి వచ్చేసి యోదయ దేశానికి వచ్చేసి యోదయ దేశంలో ఉన్నటువంటి రాజు ఎవరినని ఆ రాజును కనుక్కొని ఆ రాజుగారి దగ్గరకు వచ్చినటువంటి నోటీస్ ఏంటంటే యూదుల రాజులుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడో అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు అప్పటి వరకు యూదుల రాజుగా ఎవరున్నారంటే హేరోదు రాజు. ఆయన దృష్టికి వచ్చేసి అడిగినప్పుడు హేరోదు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి కలవరపడ్డాడు. అటువంటి కలవరపడటం హేరోదు రాజే కాదండి, హేరోదు రాజు పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడిపోయాడు. ఎందుకు అంటే యూదుల రాజుగా నేను ఉండగా మరి ఒక రాజు పుట్టడమా అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క హేరోదు రాజు కలవరపడ్డాడు. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసి వచ్చి నాకు సమాచారం అందచేయండి, తర్వాత నేను వెళ్ళి చూస్తానని ఆ యొక్క జ్ఞానులు అక్కడి నుంచి పంపించేసి మరి ఇతను ఆలోచిస్తూ ఉన్నాడు ఇంట్లో కూర్చొని. యూదుల రాజుగా పుట్టిన తర్వాత మరి నా యొక్క ఉన్నటువంటి సింహాసనానికి ఎసరు వస్తుందేమో, మరి నా యొక్క పిల్లలకు కూడా ఈ యొక్క సింహాసనం ఎక్కేటువంటి అవకాశం ఉండదేమో అని చెప్పేసి తనలో తను కలవరపడి ఘోరంగా ఆలోచనలో పడిపోయాడు. ఆ యొక్క జ్ఞానులు వెళ్ళారు, చూశారు. వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో దేవుడు వారికి స్వప్నమందు కనపడి మీరు ఈ రాజును కలవద్దు, మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పినప్పుడు వారు అలాగే వెళ్ళిపోతారు. వీరు రాకపోవటము రాజుకి ఇంకా ఆగ్రహానికి గురైపోయి ఏదో ప్రమాదానికి సంభవిస్తుంది, నా యొక్క రాజ్యాల్లోనికి నాకు చోటు లేకుండా జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆలోచించి ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ప్రియులారా, ఏంటి ఆ నిర్ణయం అంటే ఆ నక్షత్రం పుట్టిన కాలానికి ఈ జ్ఞానులు ప్రయాణించినట్టు కాలానికి లెక్కలు కట్టి విచారణ చేసి 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నటువంటి పసిబాలులందరినీ కూడా చంపేయాలని చెప్పేసి ఒక శాసనాన్ని ఆ రాజ్యంలోని విడుదల చేస్తాడు. విడుదల చేసినటువంటి ఆ మరుక్షణమే తనకున్నటువంటి సైనికులు అందరూ కూడా ఇళ్లల్లోకి చొచ్చపడి చురువుబడి ఇంట్లో అల్లారుముద్దుగా ఆడిస్తున్నటువంటి ఆ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగబిడ్డల్ని ఎవరినైనా బయటికి తీసేసి వారిని చంపేసేటువంటి పరిస్థితి ఆ రోజు నెలకొంది. ఏమంటే ఎందుకు జరిగిందంటే క్రీస్తు పుట్టాడని. క్రీస్తుకు పుట్టాడని. క్రీస్తు పుట్టాడంటే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడని. క్రీస్తు పుట్టాడని ఆ 2000 సంవత్సరాల క్రితం
పసిపిల్లలను చంపేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు ఆ యొక్క క్రూరుడైనటువంటి రాజు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో అనేటువంటి సంగతి ఆ హేరోదుకి తెలిస్తే అంత భయంకరంగా ఆలోచించేవాడు కాడు. ఏమండి, ఈరోజు క్రిస్మస్ అంటే మనం సంబరాలు చేసుకుంటున్నాం, క్రిస్మస్ అంటే పిండొంటలు చేసుకుంటున్నాం, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, క్రిస్మస్ అంటే కేకలు పెడుతున్నాము, అరుస్తున్నాము, గెంతులు వేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం వెనకాల మనం ప్రయాణం చేస్తే క్రిస్మస్ అంటే అతి దారుణంగా ఉందన్నమాట. పసిపిల్లల ప్రాణాలు తీసేసి వారి యొక్క రక్తం ఆ బెత్లెహేము ప్రాంతంలో ఆ యొక్క వీధులలో రక్తపు టేర్లై పారుతుంది. అతని టార్గెట్ యేసుప్రభు వారు ఒక్కడే. హేరోదు యొక్క టార్గెట్ ఎవరు? యేసుప్రభు వారు ఒక్కడే. ఆ ఒక్కడి గురించి ఎంతో పసిగుడ్డులుగా ఉన్నటువంటి ప్రాణాలని చంపేశాడు ఆ హేరోదు రాజు. హేరోదు ఏ వంశం నుండి చేసినవాడంటే యాకోబు వంశం కాదు, ఏషావు వంశం. ఎర్రని వాణ్ణి ప్రేమించేటువంటి ఏషావు, ఎర్రన్న దాన్ని ఇష్టపడేటువంటి ఏషావు నుండి వచ్చినటువంటి క్రూరుడు, ఎర్రని రక్తాన్ని ప్రేమించినటువంటి హేరోదు రాజు, ఎదోమీయుడైనటువంటి హేరోదు రాజు. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఘోర కలికి కంకణ కట్టి కూర్చున్నాడు ఈ హేరోదు. మనం మాత్రానికి చక్కగా పండుగ చేసుకుంటున్నాం క్రీస్తు పుట్టాడని. కానీ యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడు అన్నటువంటి సంగతి ఆ రాజుకు తెలియదు. అదే 2000 సంవత్సరాల క్రితం ఇంకొక సంఘటన కూడా మీకు తెలియచేయాలి. 2000 సంవత్సరాల క్రితం ఇంకొక సంఘటన కూడా. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8 రోజులైన తర్వాత తనకి సున్నతి చేసేటువంటి కార్యక్రమం యూదులలో ఉన్నటువంటి ఆచారం ఆ రోజు. మరి యేసుక్రీస్తు వారికి సున్నతి చేయిద్దామని చెప్పేసి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు యేసువు గారు మరియమ్మ గారు ఇద్దరు కూడా ఆ యొక్క యేసు ప్రభు వారిని తీసుకొని యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. యెరూషలేము దేవాలయానికి ప్రవేశించడానికి ముందే యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఒక భక్తుడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి భక్తుడు సుమియోను, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళి మరియమ్మ గారి చేతులు ఉన్నటువంటి యేసు ప్రభు వారిని తీసుకొని ఆయన చెబుతుంటున్న మాటలు వింటుంటే ప్రియులారా నిజంగా గుండె భారంగానే ఉంటుంది. ఏమన్నాడు అంటే ఆయన భవిష్యత్తు చెబుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క భవిష్యత్తు ఆయన చెబుతున్నాడు. సాధారణంగా పిల్లలుగా ఉన్నటువంటి వారు మన క్రైస్తవ కుటుంబంలో పుడితే ఒక దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమని మాట్లాడతాడు, ఆయన ఏమని ప్రార్థిస్తాడు? ఈ యొక్క కుటుంబంలో మగబిడ్డ పుట్టాడు అంటే చాలా సంతోషాన్ని వ్యక్తపరిచి, చాలా ఆనందాన్ని వ్యక్తపరిచి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా తండ్రి, ఈ యొక్క బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆయుష్ని ప్రసాదించండి, ఈ బిడ్డ పట్ల తల్లిదండ్రులకి ఎటువంటి తలవంపులు తేకుండా గౌరవంగా తల ఎత్తుకొని తిరిగేలా చేయండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు సహజంగా ఏ దైవజనుడైనా. కానీ ఇక్కడ సిమియోన్ గారు చేసేటువంటి మాటలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే ప్రియులారా కన్న తల్లి భరించలేనటువంటి పరిస్థితి. చూద్దాం ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. బైబిల్లోని లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనం. ఆ సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పద గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు? యేసు ప్రభు వారిని తీసుకొని యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు ఎంతో వివాదం అండి యేసు ప్రభు వారి గురించి. తమ్ముడు చెప్పినట్లుగా క్రీస్తు గురించి ఎన్నో వివాదాలు. మరి యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడో కాశ్మీర్కి వెళ్ళినట్టు దాని విషయం కూడా వివాదాలు, ఎన్నో వివాదాలు. ఆ వివాదాస్పదలకి గుర్తుగా ఈయన నియమించబడ్డాడంటే ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఆయన ఆది సంభూతుడని ఒక వివాదం,
ఆయన మొదటి నుంచి ఉన్నవాడని ఇంకొక వివాదం, మరి ఆయన పుట్టుక లేదు, మరి ప్రారంభం నుంచి తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి ఒక వివాదం. ఇలా వివాదాలను ఆలోచించుకుంటే ప్రియులారా, అనేక రకమైనటువంటి వివాదాలు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఆ తర్వాత మాట చదువుకుందాం, 35వ వచనం. ఆ తర్వాత అంటున్నాడు, ఆ మాట అంటున్నప్పుడు హలో ఓకే రైట్. 35వ వచనం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, ఆయన తల్లి అయిన మరియమ్మతోటి చెప్పెను. ఏమండి, ఏం మాట్లాడుతున్నాడు సిమియోను గారు? ఆమె హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుందంట. అంటే ఖడ్గం దూసుకుపోవటం అంటే ఏంటి? ఎవరైనా పొడుస్తున్నారా? దీనికి అంతటా కూడా ఒక చక్కని వివరణ ఉందండి. యేసుప్రభువు వారు పుట్టినప్పుడే ఆయన వివాదాస్పదానికి గుర్తుగా ఆయన నియమించబడ్డాడు. ఆయన బ్రతుకుండగానే ఆ తల్లి యొక్క కళ్ళ ముందే ఆయన చచ్చిపోతాడు అని చెప్పేసి చెప్తాడు. ఏమంటే పసికందుగా తీసుకుని వచ్చినటువంటి యేసుప్రభువు వారి గురించి సిమియోను అనేటువంటి భక్తుడు భవిష్యత్తు చెప్తున్నాడు. అది ఎంతటి భవిష్యత్తు అంటే ఒక తల్లి భరించలేనటువంటి భవిష్యత్తు. ఏమండి, ఒక భార్య కానీ ఒక భార్య ఇంట్లోనే భరించలేనటువంటి సందర్భం ఎలా ఉందంటే, బిడ్డ కానీ భర్త కానీ వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే ఆ భార్య భరించలేదండి. బిడ్డ చనిపోతున్నప్పుడు భర్త సహిస్తాడు కానీ భార్య మాత్రం, తల్లి మాత్రం భరించలేదు. అది చనిపోయిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏమో కానీ తన కళ్ళ ముందే, కన్న కడుపు ఆమె కళ్ళ ముందే ఒక కుమారుని చంపేస్తుంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించాలి. ఏమంటే యేసుక్రీస్తు వారు పుట్టాడు, పుట్టినప్పుడే ఆయన యొక్క భవిష్యత్తుని సిమియోను గారు చెబుతున్నాడు. ఆయన యొక్క చావు ఎలా ఉంటుందో ఆ చావు మీరు చూస్తారు, నీ కళ్ళ ముందు మీకు కనపడుతుంది అని చెప్పేసి ఆయన వివరణలోకి వెళ్ళిపోయాడు. ఏమంటే తల్లి అయినటువంటి మరియమ్మ గారి యొక్క వృద్ధాప్యంలో ఆ వృద్ధురాలుగా ఉన్నటువంటి ఆ హృదయం ఎలా తల్లడిల్లిపోతుందో ఆలోచించండి ప్రియులారా. హైదరాబాద్లో ఒక సంఘటన జరిగిందండి. హైదరాబాద్లో ఒక సంఘటన ఏంటంటే, ఒక ఇద్దరు మగబిడ్డలు, ఇద్దరు భార్యాభర్తలు కారులో ప్రయాణిస్తుండగా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ యొక్క యాక్సిడెంట్లోని భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఆ భార్యకి ఒంటిలో ఎముకలన్నీ విరిగిపోయాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ మ్యాచర్ నుండి ఆ శవాన్ని తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ యొక్క భార్యని వారు ప్రోత్సహిస్తున్నారు, అంటే మానసికంగా రెడీ చేస్తున్నారు. భర్త చనిపోయాడు అన్న విషయం ఏమక తెలియదు. ఎముకలన్నీ విరిగిపోయి బాధతో ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క భార్యకి భర్తని చూపించాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి రెండు కూడా స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని వస్తున్నటువంటి సమయంలో ఎదురుగా భార్య ఏమో ఐసీయూలోకి వెళ్ళిపోతుంది, భర్త ఏమో బయటకు వెళ్ళిపోతున్నాడు. ఈ సీను సినిమాలలో ఉంటుంది కానీ ఒరిజినల్గా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జరిగినటువంటి సందర్భం. ఆ భార్యకి చూపించారు, ఒక 2 నిమిషాలు మాత్రమే చూపించి ముసుకేసి ఆ భర్తను తీసుకెళ్లారు. ఈ భార్యకు ఉన్నటువంటి వేదన ఏంటంటే, బాగా ఎముకలన్నీ విరిగిపోయి మరి గాయాలతోటి బాధపడుతున్నటువంటి సందర్భంలో బిడ్డ మరణించాడు, భర్త మరణించాడు, ఒక బిడ్డ బ్రతికే ఉన్నాడు. కానీ ఆ బిడ్డ కోసమైనా ఈమె బ్రతికుండాలి అని చెప్పేసి అనుకున్నది. కానీ ఏడవటానికి కూడా అవకాశం లేదు. ఏడవటానికి కూడా ఓపిక లేనటువంటి సిచ్యువేషన్లో ఉంది ఆ స్త్రీమూర్తి. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. ఒక ఇంట్లోనే 2 శవాలుగా ఎగిరిపోతే
అది కూడా ఎవరో కాదు, భార్య, ఒక బిడ్డ, మరి భర్త. అంటే స్త్రీలండి వారలేరండి, వారు తట్టుకోలేరండి. ఏదన్నా భయంకరమైనటువంటి పరిస్థితి, సన్నివేశం ఎదిరినప్పుడు వారు తట్టుకోలేరు, భరించలేరు. మరి అటువంటిది మరియమ్మ గారికి ఆ యొక్క యేసుక్రీస్తు వారి భవిష్యత్తు చెబుతున్నప్పుడు ఆ తల్లి ఎలా భరించిందో ఆలోచించండి. అప్పటి నుంచి పుట్టినప్పుడే, అది చాలా పసిబిడ్డ, 8 రోజులు పసిబిడ్డే, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, 8 రోజులు పసిబిడ్డే. ఆ కాలంలోనే ఒకవేళ హేరోదు రాజే ఉంటే ఏమని చెప్తాడు సిమియోను గారు ఎదురుగా హేరోదు రాజు ఉంటే, ఓరిపిచ్చోడా, ఈయన పుట్టిందే చావటానికి, నువ్వెందుకు చంపుతున్నావని చెప్పేసి అంటాడా లేదా? అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఆడేమో అతని యొక్క సింహాసనం కోల్పోతాడు. తర్వాత వంశంలో ఉన్నటువంటి వారు, నా యొక్క రాజ్యాన్ని పరిపాలించేవారు వేరే వ్యక్తి వస్తున్నాడు అని చెప్పేసి అది ఆలోచించుకొని పసికందులను చంపేసే ప్రయత్నంలో వాడుంటే, ఇక్కడ అసలుకి ఆయన పుట్టిందే మరణించడానికి అనేటువంటి సంగతి ఎవరు గమనించాలి చెప్పండి? ఈరోజు క్రిస్మస్ అని మనం చాలా ఆనందపడుతున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. కానీ ఆయన పుట్టిందే మరణించడానికి అనేటువంటి ఆనందం, అది యొక్క బాధ ఎవరికన్నా ఆలోచిస్తున్నారా? మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మన క్రిస్మస్ చేశారు కండి, సోషల్ మీడియాలో చూస్తే ఎంతో ఆనందం, డీజిల్ పెట్టుకొని మరీ ఎగురుతున్నారు. కానీ ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి ఎవరైనా ఆలోచించారా? ఎవరికీ తెలియదు. ఏమండి, మన తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉండి మనం ఎప్పుడన్నా షాపింగ్ చేస్తామా? మరి ఇక 2 గంటల్లో మీ తండ్రి చనిపోతుండగా మనం బట్టలు కొంటామా? మా అమ్మకి మరి ఇంకా 2-3 గంటల్లో ఆమె మరణానికి గురవుతుంది అని తెలిసినటువంటి వార్త తెలుసుకొని మనం సంతోషంగా పిండి వంటలు చేసుకొని ఉత్సాహధ్వని చేస్తామా? లేదు కదండి. మరి అసలు యేసుక్రీస్తు వారి పుట్టుక ఎందుకు జరిగింది, ఆ పుట్టుక ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి, అది మనం ఆలోచన చేయకుండా మనం ఎలా జీవిస్తున్నామంటే, మన సంతోషము, మన ఆనందం, మన యొక్క ఉత్సాహం, ఉల్లాసంగా మనం చేసుకుంటున్నాం. అసలు దేవుడు కూడా పండగలు ఎవరి కోసం చేయమన్నాడు కూడా పాత గ్రంథంలో చాలా ఉన్నాయండి. పండగలు అనేటివి ఆయన కోసం చేయమన్నాడు. ఆయన కోసం చేయన్నటువంటి పండగలు ఈరోజు మనిషి స్వార్థపరుడై మన కోసమే చేసుకుంటున్నాం. ఈ పండుగలో దేవునికి ఆనందం ఏమీ లేదు. ఈ పండుగలో దేవునికి జరగాల్సినటువంటి న్యాయం ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఈ పండుగలను ఆశ్రయించుకున్నట్టు కూడా మనం కొన్ని సందర్భాలు చదువుకుంటాం ప్రియులారా. మరి పౌలు గారు కూడా పుట్టుకుని చావుని కలిపి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు గారు పుట్టుకుని చావుని కూడా కలిపి మాట్లాడుతున్నాం. ఆ సందర్భాలు చూసుకుందాం ప్రియులారా. మనం అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి, ఏమండి మనిషి పోలికగా పుట్టంటే క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటున్నాం. మనిషి పోలికగా పుట్టాడు ఆయన. మనిషిని యొక్క పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, ఏమండి ఆయన మరణం పొందినంతగా, మనుషుని స్వరూపము ధరించుకొని పుట్టి ఈ భూమి మీద మరి మరణం పొందినంతకంటే, ఏ మరణం పొందినంతగా? శిలువ మరణం పొందినంతగా. ఏమండి పుట్టినటువంటి మనుషులందరికీ కూడా మరణం అనేది ఉంది. మరణించిన వాడు గిట్టుకు తప్పదుగా అంటారు కొంతమంది సామెతలు. కానీ మరణం ఉంది. ఆ మరణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదండి. ఇక్కడ ఉన్నటువంటి నేను, నా మరణం ఎలా ఉంటుందో నాకు తెలుసా? నాకు తెలియదు. ఎవరు మరణం ఎలా ఉంటుందో, ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క స్టైల్లో ఉండదు. కానీ
యేసుక్రీస్తు వారి మరణం ఒక దేవుడు రాయించినటువంటి ప్రకారమే ఆయన మరణం జరగాలి. ఎవరో వచ్చి కత్తితో పొడితే సరిపోదు. సిలువ మరణం పొందినంతగా అంటే ఆయన ఆ మరణానికి ప్రయాణించాలి. ఏమంటే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడంటే శాస్త్రుల పరిచయాలు కూడా చంపాలని చూశారు, రాళ్ళు ఎత్తారు. మరి రాళ్ళు ఎత్తినప్పుడు కూడా ఆయన తప్పించుకొని పోయాడు. ఎందుకంటే వీళ్ళ చేతులు చావటానికి కాదు నేను వచ్చింది, నా మరణ శాసనం వేరే ఉంది. మరి పసిగందుగా పుట్టినటువంటి యేసు ప్రభు వారిని చంపాలని చూశాడు హేరోదు అప్పుడే. కానీ ఆయన మరణానికి ప్రయాణిస్తున్నాడు అన్న సంగతి హేరోదుకి తెలియదు. ఆ రోజు ఆయన మరణం ఎలా ఉంది? ఒకే మాటలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దాసుని స్వరూపముగా పుట్టి సిలువ మరణానికి ప్రయాణం అవుతున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎలాగ ప్రయాణం అవుతాడంటే సిలువ మరణానికి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం కొరకు సిలువ మరణానికి ప్రయాణిస్తున్నాడు. ఏమంటే ఆ మరణం జరగాలి. ఈ ప్రపంచానికి లోక కళ్యాణం జరగాలంటే ఆ మరణం అనేది జరగాలి. కనుక ఆయన సిలువ మరణం పొందినంతగా ఆయన ప్రయాణం చేసి రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకొని ఉండేను. అంతేనా? ఏమండి, యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఆయన ప్రయాణం ఎక్కడికి కొనసాగించాడంటే మరణం కోసం ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు ఈ మరణం అంటే, ఇప్పుడు మన అంశంలోకి వస్తామండి. ఎందుకు ఈ మరణం జరుగుతుందంటే మనకి ఒక నూతన జన్మనీయటానికి, మనకు నూతన ఒక అధ్యాయం ఇవ్వటానికి ఆ మరణం కలిగింది. ఈరోజు ఎంతోమంది పుడతారు ప్రియులారా, ఎంతోమంది ఈ ప్రపంచంలో పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ అందరి మరణంతో ఆయన మరణం సమానం కాదు. ఆయన కేవలం 33.5 సంవత్సరాలే ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం. ఆయనకి ఇచ్చినటువంటి 33.5 సంవత్సరాల కాలంలోని ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా ముగించి ఆయన ఎక్కడికి ప్రయాణం వెళ్ళిపోవాలి? సిలువ మరణానికి ప్రయాణం అయి వెళ్ళిపోవాలి. ఏమని ఆయన రక్తం చిందించాలి. ఆయన పుట్టాడు. క్రిస్మస్ జరిగింది. ఆ క్రిస్మస్ జరిగిన తర్వాత ఎలా సిలువ మరణానికి వెళ్ళిపోయారు. మనం ఎలా ఫిక్స్ అవుతామంటే క్రిస్మస్ రోజు మరణం గురించి మాట్లాడకూడదు, మరి మార్చి నెలలోని పుట్టుక గురించి మాట్లాడకూడదు, ఇలాగే ఫిక్స్ అయ్యాం. మనం ఒక పాట క్రిస్మస్ రోజే మన ఈ మధ్య మా దగ్గర జరిగినటువంటి ఆ క్రిస్మస్ రోజు ఒక పాట ఎత్తుకోను, మనకై యేసు మరణించినట్టుగా విడికిపోయే కాలం వచ్చింది. యేసు ప్రభు పుట్టినరోజు కదా, పుట్టినరోజున చావు గురించి మాట్లాడుతున్నాం, విడికిపోయే కాలం వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ పౌలు గారు ఒకే మాటలో ఒకే సందర్భంలోనే ఆయన పుట్టుక గురించి మాట్లాడారు, ఆయన మరణం గురించి కూడా మాట్లాడారు. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ మారణ కాండ ఆ యెరూషలేము వీధుల్లో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆయన మరి అసలుకి క్రిస్మస్ అంటే పుట్టాడు అనేది మనం సంబరాలు చేసుకోవాలి, కానీ అటువంటి దుస్థితికి అంత భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు, ఎంతోమంది పసి ప్రాణాలు కోల్పోయారని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మరి ఒకవేళ యేసు ప్రభు వారు దేవుడు తప్పించకుండా హేరోదు దృష్టిని పడి ఉంటే ఏం జరగాలి? కానీ ఆయన యొక్క శాసనం వేరుంది కాబట్టి యేసు ప్రభు వారిని ఆ కాలంలో తప్పించాడండి. ఆయన సిలువ ఎక్కి మరణించాల్సిన ఉదిగా ఉన్నప్పుడు హేరోదు రాజుకి ఎలా దొరికిస్తాడు? మరి ఇక్కడ శాస్త్రుల పరిశీలకి వారి చేతిలో ఎలా మరణాన్ని ఇస్తాడు? కాదు కదా. కనుక ప్రియులారా, ఆయన పుట్టుక యొక్క రహస్యం ఏంటంటే మరణించటానికి కారణం ఏంటంటే మనుషులుగా ఉన్నటువంటి మనకు ఒక నూతన జన్మ, మన యొక్క నూతన సంవత్సరం మనకి ఇవ్వటానికి ఆయన చేశాడు. ఆ యొక్క సందర్భాన్ని కూడా పౌలు గారు మంచిగా చక్కగా రాయబడి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఏమంటే మనం ఎవరు చెప్పండి? మనం ఏ గర్భాల నుంచి వచ్చినాం? మనం అన్యజనులు. అదే 2000 సంవత్సరాల క్రితం మరి ఒక సంఘటన జరిగింది. అదే 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టి ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక మహా సంఘటన ఏంటంటే, అన్ని జనులుగా ఉన్నటువంటి వారందరిని కూడా తీసుకొచ్చి ఏకం చేశాడు. అన్ని జనులు అటువంటి వారు ఎవరంటే, ఏ యేసుక్రీస్తునైతే పరలోకం నుండి భూమికి పంపించాడో ఆ యొక్క దేవుడే కదా పంపించింది. ఆ దేవుని ఎరుగుని వారు అన్యజనులు. ఏమంటే ఇప్పుడు మనం అన్యజనులు ఉన్నారు.
ఈ 2000 సంవత్సరాలకు ఒక 1000 సంవత్సరాలు వెనుకపోయామంటే అప్పుడు అన్ని జనులు ఉన్నారు, మన పూర్వీకులు ఉన్నారు, మన పూర్వీకు తల్లిదండ్రులు ఉన్నారు, వారు 2000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. అన్ని జనులు ప్రారంభం నుంచి ఉన్నారు. ఎవరంటే దేవునిని ఎరుగునటువంటి వారు, దేవునిని ఎరుగునటువంటి వారు అన్ని జనులుగా పిలువబడతారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుడు ఎరిగినటువంటి వారు ఇశ్రాయేలు అయితే, ఎరుగునటువంటి వారు అన్ని జనులు. మరి వారికి వీరికి ఒక మంచి సంబంధాన్ని కనిపెట్టారు అన్నమాట, యేసుప్రభువు వారు కల్పించారు. ఏది 2000 సంవత్సరాల క్రితం. మరి అలా అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి మన యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, వారు కూడా మనం అన్యజనుల గర్భం నుండి వచ్చిన వారమే. మరి మనకి ఏం చేశాడంటే ఆయన గొప్ప సంధి చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 నుంచి చదువుదాం ప్రియులారా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, ఏమండి నేను చదువుతో చూడండి ప్రియులారా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. సున్నతి గలవారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, సున్నతి లేనివారు అంటే అన్యజనులు. సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులుగా వాగ్దానము నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఏమండి, మన గతం మర్చిపోవద్దు. ఎఫెసీయులకు చెప్తున్నారండి, ఓ ఎఫెసీయులారా, మీరు గతంలో ఎలా ఉన్నారు? మీకు ఒక దేవుడు లేరు, ఒక క్రీస్తు లేరు. మీరు ఎలా ఉన్నారంటే అన్యజనులుగా, సున్నతి లేనివారిగా ఉన్నటువంటి వారు. మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? వీరితో కలిసారు. మీరు గతాన్ని గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, మన జీవితంలో మనం ఒకనాడు బాగా పేదరికంలో ఉన్నాం అనుకోండి. ఆ పేదరికం నుండి కొంచెం పని చేసుకునో లేదా చిన్నపాటి జాబ్ చేసుకునో డెవలప్ అయిపోయి ఇప్పుడు కొంచెం లక్షలు సంపాదించేటువంటి స్థాయికి వచ్చినప్పుడు, మరి మన గతాన్ని గుర్తుంచుకొని బ్రతుకుతుంటేనే మన జీవితానికి ఒక మెట్టు బాగుంటుంది. మనం ఒకవేళ గతాన్ని మర్చిపోయి మనం జీవించామనుకోండి, ఏం జరుగుతుంది? గతాన్ని మర్చిపోయి జీవిస్తే ఆ ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓ ఎఫెసీయులారా, మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మీరు, దేవుని అంత నిరీక్షణ లేనటువంటి మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? క్రీస్తు దగ్గరకు వచ్చారు. క్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటే క్రీస్తు దగ్గరకు వచ్చారు, తెలుసుకునుడి, జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఏమంటే క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారంటే, హేరోదు రాజు యేసుప్రభు వారి మీదుగా కత్తి ఏమైనా దూశారా? లేదు కదండి. మరి క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎలా సమీపస్తులై ఉన్నారు? ఆయన పుట్టాడు, సిలువ మరణానికి సిలువ ప్రయాణం చేశాడు, సిలువలో మరణించాడు, ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము చేత సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మీకును మాకును అంటే ఇజ్రాయేల్ ప్రజలకి, మన అన్యులు వాళ్ళు అంటున్నారు. పౌలు గారు మాట్లాడుతున్నారు, ఏపీసీలో వరకు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అప్పుడు ఏపీసీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అన్యజనులుగా ఉన్నారు.
గతంలో ఉన్నటువంటి మీకును మాకును మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టి ఉభయులుగా చేశాడు. మనందరిని ఏకం చేశాడు. ఏకం చేసి ఏం చేస్తున్నాడంట? ఇట్లు సంధి చేయను ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఏమండి? దేవుని యందు, క్రీస్తు నందు ఒక నూతన పురుషునిగా ఎలా అయితే చెప్పండి? నూతన పురుషునిగా పాతగా ఉన్నటువంటి పాత బ్రతుకులని ఒక నూతన పురుషునిగా ఎలా అంటే తన రక్తము చేత తను చిందించినటువంటి యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము చేత ఒక నూతన పురుషునిగా ఆయన మనల్ని మార్చాడు. నూతన పురుషునిగా. ఏమండి? బాప్తిసం ఉంది. ఆ బాప్తిసం కార్యక్రమం ఒక నూతన జన్మ. బాప్తిసం చేత మన జీవితం అంతా ఏమైపోద్ది అంటే ఒక నూతన జీవితం. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో అప్పటి నుంచి మనకు నూతన సంవత్సరం అండి. ఒక నూతన అధ్యాయం, ఒక నూతన చాప్టర్, నూతన జీవితం. ఏమంటే ఈరోజు న్యూ ఇయర్ వచ్చింది, 2006 వచ్చిందని మనం పండగ చేసుకుంటున్నాం. కానీ 2006 ఎలా వచ్చిందంటే బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మీకు న్యూ ఇయరే, మనకి న్యూ ఇయరే. ఇప్పటి వరకు బాప్తిసం తీసుకోకపోతే ఈ 2026, 27, 28 ఇలా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అతను ఎలా ఉన్నాడంట? పాత సంవత్సరంలో ఉన్నవాడే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఓల్డ్ ఈజ్ ఓల్డే. గోల్డ్ ఎప్పటికీ కాదండి. అది తుప్పు పట్టిపోయింది. ఓల్డ్ తుప్పు పట్టింది, గోల్డే. నూతన జీవితమే నూతనంగా ఉంటుంది. కొంతమంది నూతన సంవత్సరంలో అడిగిపెట్టి కూడా పాత దానికోసం చూస్తూ ఉంటారు. వారి గురించి బైబిల్లో కూడా రాయబడింది. మన నూతన జన్మని మనం తీసుకొని క్రీస్తు రక్తంలో కడబడినటువంటి మనం ఒక నూతన సంవత్సరాన్ని, నూతన అధ్యాయాన్ని ప్రారంభించుకున్న తర్వాత మరి కొంతమంది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు పాత జీవితం కొరకు. ఏమంటే కడగబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళిపోతుందంట. మనుషులు కూడా అంతే. అంటే పాత జీవితాన్ని మర్చిపోలేకపోతున్నారు. పాత సంవత్సరాలకు చూస్తున్నారు, పాత సంవత్సరాన్ని మర్చిపోలేక. కానీ అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నీకు నూతన అధ్యాయం మొదలైనప్పుడు, నూతన సంవత్సరం మొదలైనప్పుడు నీవు ఎప్పుడైతే రక్షింపబడ్డావో, దేవునిలోని నువ్వు నడిపింపబడ్డావో, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా నువ్వు మళ్ళీ ఆ యొక్క బాప్తిసం నీళ్ళ నుంచి లేపబడ్డావో, నీకు అప్పటి నుంచి నూతన సంవత్సరం. ఎన్ని సంవత్సరాలైనా మనం బ్రతికున్నంత వరకు నూతన సంవత్సరమే. కానీ మనకి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క నూతన సంవత్సరం ఇవ్వటానికి ఏం చేశాడు? ఆయన పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచి మరణానికి ప్రయాణం అయిపోయాడు. మరణించి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించడం వల్లనే మనకు నూతన సంవత్సరం వచ్చింది. క్రిస్మస్ ముందా, న్యూ ఇయర్ ముందా అంటే క్రిస్మస్సే ముందండి. ఏమంటే ఆయన పుట్టకపోతే మనకి ఈ యొక్క ధన్యత ఉంటుందా? ఆయన పుట్టి మరణించకపోతే మనకు పాపానికి క్షమాపణ దొరికిద్దా? ఆ యొక్క ప్రణాళికను ఏర్పరిచే దేవతి దేవుడు ఆ యొక్క యేసు ప్రభువుని ఈ భూమి మీదకు పుట్టించి ఆ 33.5 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ ఇచ్చి ఆయన యొక్క మరణానికి ప్రవేశించి ఆయన రక్తం చిందించట కారణంగానే ఈరోజు మనం నూతనంగా మారాం. అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎక్కడికి వచ్చాము? ఏకం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టారు. మనందరూ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టారు. ఈరోజు దేవుని మాటలు వినేటువంటి గొప్ప ధన్యత మనకు కలిగించాడు. అంటే క్రిస్మస్ వచ్చిందనేగా మనకు నూతన సంవత్సరం వచ్చింది. కానీ క్రిస్మస్ వచ్చిందని మనం సంబరాలు చేసుకుంటూ, కానీ దాని కొరకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఎలా ఉందో మనకు నూతన సంవత్సరం ఇవ్వటానికి ఆయన వచ్చాడు, మరణించాడు. మరి మరణించిన తర్వాత మనకు ఒక నూతన జీవితాన్ని మనకి ఇచ్చాడు. కనుకనే ప్రియులారా, నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. యేసు ప్రభు వారు పుట్టాడు. ఎందుకు పుట్టాడో తెలియక హేరోదు రాజు చంపాలని చూశాడు. ఆయన మరణానికి వెళ్ళిపోతున్నాడన్న సంగతి తెలియక ఆయన మరణానికి వచ్చాడు. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తము ద్వారా మనం పాపాలను కడగబడి మనం ఒక నూతన జన్మ ఎత్తాము. మన జీవితంలో నూతనత్వాన్ని నింపుకున్నాం.
ఈరోజు నూతన సంవత్సరం చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది అని మాట్లాడితే కేవలం బాప్తిసం పొంది దేవునిలో గడిపే వారికేనండి ఆ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భం. ఇలాగే నూతన సంవత్సరం మనకు ప్రతిరోజు నూతన సంవత్సరమే. క్రీస్తు రక్తంలో కడిగిన ప్రతి వారు కూడా ప్రతిరోజు నూతన సంవత్సరమే. ఇలా నూతన సంవత్సరాలు చేసుకున్నటువంటి వేడుకల్లోని ఎప్పుడు కూడా పాతదాని గురించి ఆలోచించి పాతదాని గురించి చూడొద్దు అనేది దేవుని యొక్క ఆశ, కోరిక. మరి ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు ఏంటంటే ఈ నూతన సంవత్సరంలోకి అందరినీ నడిపించాలి. అంటే వచ్చే 26, 27 సంవత్సరాలుగా నడిపిద్దామని కాదు. బాప్తిసం ఇచ్చే కార్యక్రమం ద్వారా నూతన సంవత్సరాన్ని వారికి అందజేసే వారిగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు కూడా, ప్రతి వ్యక్తికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా వారికి ఒక నూతన సంవత్సరాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పుట్టుక గురించి చెప్పాలి, ఆ పుట్టుక పరమార్థ గురించి చెప్పాలి, ఆయన పుట్టుక ప్రయాణం ఎక్కడికో చెప్పాలి. ఆయన రక్తం చిందించి ఆయన రక్తం కార్చాడు కనుక మనం నూతనంగా మారుతాము. మన జీవితం, మన ఒక చాప్టర్, ఒక అధ్యాయం నూతనంగా ఉంటుంది కనుక ఎదుటి వారిని కూడా నూతన సంవత్సరాన్ని కనిపించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. కనుక మనకు నూతన సంవత్సరం ఎలా వచ్చిందంటే క్రిస్మస్ వచ్చింది కనుకనే నూతన సంవత్సరం వచ్చింది. ఏమంటే డిసెంబర్ 25 వచ్చింది కనుక జనవరి 26 వచ్చిందని కాదు. యేసుక్రీస్తు వారు పుట్టాడు, పుట్టుకంటే క్రిస్మస్ జరిగింది కాబట్టి మనకి న్యూ ఇయర్ వచ్చింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అది తప్పు, ఎప్పటికీ తప్పే. అది తుప్పిపట్టిపోయింది. ఓల్డ్ ఈజ్ ఓల్డే. మనకి ఎప్పుడు కూడా గోల్డే కావాలి. గోల్డ్ శ్రేష్టమైన దాన్ని కొరకు మనం పరిగెడాలి. యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన జీవితం మనకిచ్చాడు. కొత్త జీవితం, నూతనంగా జీవించడానికి. కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే మనకు కనపడే ప్రతి మనిషికి కూడా ఒక నూతన సంవత్సరాన్ని మనమే అప్పచెప్పాలి. తన జీవితాన్ని సంతోషమయం చేయాలి, దేవునికి దగ్గరగా చేయాలి. కనుక క్రిస్మస్ ముందా అంటే ఏది? క్రిస్మస్ వచ్చింది కనుకనే మనకు న్యూ ఇయర్ వచ్చింది. కనుక న్యూ ఇయర్ ముందు వచ్చి తర్వాత క్రిస్మస్ రాలా. క్రీస్తు పుట్టాడు కనుకనే మనకి నూతన జన్మ వచ్చింది, నూతన జీవితం వచ్చింది. కనుక ఈ విషయాన్ని కూడా గమనించి మన నూతన సంవత్సరం నుండి తప్పిపోకుండా నూతనత్వం కలిగి జీవించే వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు అలాగే జీవించి మరణించవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల వందనాలు నాయన. తండ్రి దేవా, మీ యొక్క పుట్టుక పరమార్థం ఎరిగినటువంటి జనులు ఎందరో ఉన్నారు నాయన. మీరు పుట్టారని పండగ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, గెంతులు వేస్తున్నారు నాయన. కానీ ఆ పుట్టుక మరణానికి అనే సంగతి ఎరుగుక ఈ యొక్క ఆనంద లోకంలోనే మునిగి తొలుతున్నారు తండ్రి. ఆ యొక్క మరణానికి సంబంధించినటువంటి వార్త మాకు నూతన సంవత్సరం, మాకు నూతన జీవితం ఇవ్వడానికి అనేటువంటి కొన్ని సంగతులు తండ్రి మీ పిల్లలకు వివరించారు నాయన. మరి మాతో పాటు ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా తండ్రి, మా చుట్టుపక్కల తండ్రి, మేము సేవ చేసి నిద్రించుటకు ప్రతి ఒక్కరు కూడా తండ్రి నూతనత్వంలో నడిపించేవారుగా, వారి యొక్క జీవితంలో గొప్ప వెలుగును ప్రకాశించేవారుగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ ప్రాంతంలో తండ్రి మీ యొక్క మాటలు తండ్రి వెదజల్లటానికి, అనేక మందిని రక్షించడానికి ప్రయాసపడుతున్నటువంటి కూటమి గారిని జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఒక కుటుంబం ప్రయాసంతో తండ్రి ఎంతో ప్రయాసపడి ప్రభా అనేక మందిని మీ వైపు తిప్పేటువంటి భాగంలో తండ్రి వారు ప్రయాణించుచుండగా తోడుగా ఉండి నడిపించండి తండ్రి. సంఘంలో తండ్రి ఆయన చేస్తున్నట్టు పరిచర్యకి ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా తండ్రి కేవలం మీ మీద ఆనుకొని తండ్రి, మిమ్మల్ని ఆనుకొని తండ్రి పరిచర్య కొనసాగిస్తున్నాడు నాయన. తండ్రి దేవా, మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలోనైనా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా తండ్రి నిలబడి ప్రభా మేము బ్రతుకుటకు మీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకడానికి మమ్మల్ని పుట్టించారు ప్రభా. మీ యొక్క సంకల్పం ఏది ఉందో తండ్రి అది నెరవేర్చడానికి మేము వచ్చాము నాయన. అది నెరవేర్చడానికి ఎన్ని శ్రమలైనా తండ్రి మేము తట్టుకొని తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో జరుగుతున్నట్టు కార్యక్రమాలన్నిటికీ కూడా తండ్రి ఆలోచించి జరిగించుటకు సహాయం చేయను ప్రభా.
మరి నాన్న ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా ఈ యొక్క సంఘము అభివృద్ధి చెందడానికి కృప చూపించండి ప్రభా. చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దీవించి కాపాడండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అన్నయ్య గారి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని దీవించండి. ఉన్నటువంటి వృద్ధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక భద్రతను తండ్రి చక్కపరచండి అన్న. అనేక సమస్యలు తండ్రి తీసివేయండి. అనారోగ్యంగా ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి సమకూర్చండి ప్రభా. ఇలా తండ్రి చిన్న కుటుంబంగా చేరి ప్రభా మీ యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉండి తండ్రి ఐక్యతతో సఖ్యతతో కలిసి జీవించడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.